హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా వన్ మోర్ హెల్దీ డే వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద అయితే నేను కొత్తిమీర జ్యూస్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. దీంట్లోకి నేను ఇంకొక హాఫ్ ఆమ్లా అయితే తీసుకోబోతున్నాను. ఇంకా దీంట్లోకి మనం లెమన్ కూడా యూస్ చేస్తాము. కొత్తిమీర అండ్ ఆమ్లా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ కొత్తిమీర వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మన స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే హీట్ చేశాను అనమాట. సో ఫస్ట్ బేబీకి అయితే బాటిల్లో అయితే ఫిల్ చేస్తున్నాను. రిమైనింగ్ హాట్ వాటర్ వచ్చేసి నేను తీసుకుంటున్నాను. సో మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి ఈరోజు. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఈ కొత్తిమీర జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేను లేచేదాన్ని బట్టి నిన్న ప్లాన్ అనేది డిసైడ్ చేసుకుంటానండి. కొంచెం లేట్గా లేచాను అనుకోండి, మార్నింగ్ నేను డ్రింక్ అనేది స్కిప్ చేస్తానన్నమాట. డైరెక్ట్ హాట్ వాటర్ తీసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఎర్లీగా లెగిస్తే మాత్రం ఇలా డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇంకా మనకి మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇలా సపరేట్ అయితే చేసుకున్నానండి. సో చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మా వారికి అయితే కొత్తిమీర జ్యూస్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. తను ఎప్పటి నుంచో ఇది తాగుతాడండి. ఇంకా ఇప్పుడు నేను కూడా అలవాటు అయితే చేసుకుంటున్నాను. ఇందాక మీకు లెమన్ వేసానని చెప్పాను కదండి. సో లెమన్ అయితే వేయలేదు, నేను జస్ట్ డైరెక్ట్ ఆమ్లా వేసాను కాబట్టి ఇంకా లెమన్ అనేది స్కిప్ చేశాను. మీకు లెమన్ కావాలి అని అంటే లెమన్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో మా వారికి ఇచ్చేసాను, తర్వాత నేనైతే తాగేసానండి. సో దీనికి అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక మినిమం వన్ అవర్ గ్యాప్ అయితే ఉండాలి. 1 అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ అయితే ఉండాలన్నమాట. సో ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల కొత్తిమీరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా నేను ప్రీవియస్ డే నైట్ అయితే పెసర్లు అయితే నానబెట్టాను అనమాట. సో ఇప్పుడైతే నేను వాటిని అయితే గ్రైండ్ అయితే చేయబోతున్నాను, డైరెక్ట్ పిండి. అయితే నేను ఈరోజు ఈ పెసర్లు నానబెట్టినప్పుడు నార్మల్గా మనం రైస్ కూడా నానబెడతాం కదండి క్రిస్పీగా రావడం కోసం. సో నేను ఇక్కడ రైస్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ పెసర్లు అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పెసర్లోకి ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం ముక్క అండ్ అలాగే కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను. సో 2 టైమ్స్ అయితే చేశానండి. 2 టైమ్స్ కూడా నేను డిఫరెంట్గా అంటే ఇప్పుడు పచ్చిమిర్చి ఒక్కటే వేసాను కదా. సో నెక్స్ట్ వేసే దాంట్లో కూడా ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నాను అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి బ్యాటర్ అయితే పట్టేసుకున్నానండి నేను. సో దీంట్లోకి ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఇంకా మనకి ఏ కన్సిస్టెన్సీలో అయితే మనకి కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అట్టులోకి అయితే నేను ఈరోజు ఆనియన్స్ అయితే యాడ్ చేయబోతున్నాను. సో దానికోసం అయితే ఇక్కడ 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బట్ 3 ఆనియన్స్ అయితే యూజ్ చేయలేదండి, నేను జస్ట్ కొన్ని అయితే తీసుకున్నాను. తర్వాత మిగిలినవి అయితే పక్కన పెట్టాను. దీంట్లోకి వచ్చేసి నేను చీరాల నుంచి తెచ్చిన కారపొడి ఉంది కదా. సో ఈ ఆనియన్స్లో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా పెసరట్టు మీద ఆనియన్ అండ్ ఇలా కారపొడి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా మాతో పాటే మా పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తనకి ఈరోజు వచ్చేసి పూల్ మకానా పౌడర్తో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే మేము తినే టైంకే తనకు కూడా పక్కనే కూర్చోబెట్టి తినిపించడం అయితే అలవాటు చేస్తున్నాం అనమాట. తనకి సపరేట్గా కాకుండా ఇటు నేను ఒక పక్క తింటూనే తనకు కూడా ఒక పక్క తినిపిస్తూ అయితే మాతో పాటే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఫినిష్ అయితే చేపించేస్తున్నాను. ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్ చూసుకుంటూ పక్కన నేనైతే అట్లు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ లోపు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పెనం హీట్ అయిన తర్వాత జస్ట్ చిన్నగా అయితే దోశ వేసుకుంటున్నానండి. సో దోశ పెనం మీద మనం అప్పుడే పెద్ద దోశ వేస్తే ఒక్కొక్కసారి మంచిగానే వస్తుందండి, ఒక్కొక్కసారి అస్సలు రాదనమాట, అతుక్కుపోతున్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసుకొని దాని మీద అయితే చిన్నగా అయితే దోశ అయితే వేసుకున్నాను. సో వస్తుందో రాదో అయితే చూడాలన్నమాట. నా ప్రీవియస్ వ్లాగ్ నుంచి అండి నేను హెల్దీ సిరీస్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. హోప్ మీకు నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి హెల్దీగా ఉండడానికి. సో ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనం చాలా హెల్దీగా ఉండాలన్నమాట. సో హెల్దీగా ఉండాలంటే మనం ఏమేమి తినాలి, ఎలా మన ఫుడ్ని అలవాటు చేసుకోవాలని అయితే మనకు ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. సో నేను ముందు రోజే ఆలోచించుకొని మొత్తం ప్లాన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై అయితే చేయండి.
మా వారు అట్టు మీద ఆనియన్స్ వేసి తినరనమాట. సో తనకైతే ఫస్ట్ ప్లెయిన్ దోశలు అయితే వేసేసి ఇంకా ఇలా ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసి పల్లీ చట్నీ అండ్ అలాగే కొంచెం అల్లం చట్నీ అయితే పెట్టేసి ఇంకా తనకైతే ఇచ్చేసానండి. తర్వాత మా బ్రేక్ఫాస్ట్ కూడా మేము చక్కగా ఆనియన్స్ అవన్నీ వేసుకొని అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నామన్నమాట. ఇక్కడైతే నైటే నేను పాలు కాచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి చల్లారిన తర్వాత. సో చూసారు కదా మీగడ పాల మీద ఎలా అట్టుకట్టిందో. ఇంకా ఏంటంటే పాల మీద మీగడ తీయకుండా మనం పెరుగు తోడేసి మీగడ తీసామనుకోండి నెయ్యి చాలా బాగా అవుతుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ నేను పెరుగు ఎప్పుడైనా తోడేయట్లేదు, నాకు ఇంట్లో ఎక్స్ట్రా పాలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఇలా పాల మీద మీగడైతే తీస్తూ ఉంటాను. ఇంకా ఈ చిన్న గిన్నెలో అయితే తీసుకుంటున్నానండి. సో ఇది ఒక 10 to 15 డేస్ దాకా స్టోర్ చేసి ఎంతైతే నాకు మీగడైతే అవుతుందో దాన్ని అయితే నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత అయితే నేను కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నానండి. సో నేను ఎప్పుడైతే హెల్దీ సిరీస్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను ప్రీవియస్గా అయితే మార్నింగ్ 2 times అయితే తాగేదాన్ని అండి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. బట్ ఎప్పుడైతే నేను మార్నింగ్ జ్యూస్ అలవాటు చేసుకుంటున్నానో సో ఒక్క మార్నింగ్లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్టే నేను టీ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో అది కూడా ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి. సో ఇంకా టీ అయితే పక్కన పెట్టేశాను. మిగిలిన పిండి వచ్చేసి ఇలా ఒక బౌల్లో అయితే పెట్టానమాట. సో నేను అన్ని పెసర్లు అయితే వేయలేదండి, కొన్ని పెసర్లు అయితే పక్కన అయితే తీసాను, క్వాంటిటీ ఎక్కువ అనిపించింది అనమాట. సో ఇవి మొలకలు వచ్చిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కింద దీన్ని యూస్ చేయొచ్చు. మొలకలు వచ్చిన తర్వాత జస్ట్ నార్మల్గా మనం దీంట్లో బఠానీ ఇంకా శనగలు ఇవన్నీ వేసుకొని చాట్లాగా చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వాటిని మొలకలు రానిచ్చే వరకు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి సండేలో షూట్ చేసిన వ్లాగ్ అండి. సో సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే చికెన్ తినొద్దంటున్నారు కదండి, బట్ మేమైతే తింటున్నాము. సో చికెన్ అయితే తీసుకొచ్చాము. అయితే ఈరోజు నేను కొంచెం లీఫీ ఇవి ఎక్కువగా యాడ్ చేసేలాగా అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే ఇక్కడ నేను కరివేపాకు, కొత్తిమీర అండ్ అలాగే పుదీనా అండి, ఈ 3 అయితే తీసుకున్నాను అనమాట లీఫీ వెజిటబుల్స్లో. సో ఈ 3 తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్కి కానీ, హెయిర్కి కానీ అండ్ అలాగే డైజెషన్స్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా చికెన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా నేను దీనికి అడిషనల్గా అయితే జీడిపప్పు, ఆనియన్, టమాటా అండ్ కోకోనట్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటే నేను 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, చిన్న ముక్క చెక్క అయితే వేసుకొని ఇలా గ్రైండ్ అయితే చేసుకున్నానండి. అయితే దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి వేయడం అయితే మర్చిపోయాను అనమాట. సో అప్పుడే గుర్తొచ్చిందండి పేస్ట్ లేదని. అయితే నేను ముందు నా ప్రీవియస్ వ్లాగ్స్లో మెన్షన్ చేశాను కదా పేస్ట్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానని. ఇంకా ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా కర్రీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇది మనకు కావాలి కాబట్టి ఇంకా నేనైతే వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువ తీసుకున్నాను, అల్లం అనేది దానికి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నానండి. సో ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసుకుంటే మనకి అది 1 month వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా యూజ్ అవుతుందన్నమాట మనకి. ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనికి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే నాకు కొంచెం ఆయిల్ అయితే తక్కువ అనిపించిందండి ఎండ్ ఆఫ్ ద కర్రీ అయితే. బట్ ఆయిల్ తక్కువ తీసుకోవడం మంచిది, బట్ నాన్ వెజ్ కర్రీస్కి ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ప్యాన్ హీట్ అవ్వగానే అయితే ఫస్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేశాను కాబట్టి కర్రీ సూపర్గా అయితే కుదిరిందండి. ఎంతైనా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్కి బయట కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట కర్రీ టేస్ట్ అనేది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్ పైకి తేరేంత వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇంకా మనం ఏదైతే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అదంతా కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మనకి ఆయిల్ పైకి తెరలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను మూత పెట్టేసాను, చూసారు కదా ఇక్కడ నాకు ఎలా బబుల్గా అయితే పైకి తెరులుతుందో. ఇప్పుడైతే దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. సో సాల్ట్ అనేది కొంచెం తక్కువగా అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే నేను కర్రీ ఎండింగ్లో ఉన్నప్పుడైతే యాడ్ చేస్తానన్నమాట. సో చూసి యాడ్ చేసుకోండి మీరు కూడా. ఇవి 2 కూడా వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పేస్ట్కి మొత్తం కారం ఉప్పు పట్టేలాగైతే కలిపేసుకోవాలన్నమాట. దీంట్లోకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. సో చికెన్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 kg అయితే తీసుకున్నాను. ఇంకా 3 మెంబర్స్కి అయితే తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి.
ఇంకా దానికి తగ్గట్టు చూసుకొని మనం ఈ లీఫీవి అనేవి యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా కూడా యాడ్ చేసేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. తినేటప్పుడు కూడా మనకు అంత అనిపించదు. ఇంకా పీసెస్ అన్నీ కూడా వేసేసి ఇలా బాగా అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మనకి పీస్ మొత్తం కుక్ అయ్యేలాగైతే ఉంచుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తెరులుతున్నప్పుడు దీంట్లోకి నేను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఏ పౌడర్స్ యాడ్ చేయలేదండి, ఓన్లీ ధనియా పౌడర్ ఒకటే యాడ్ చేశాను అనమాట. సో మీకు కావాలంటే గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి నాన్ వెజ్ కర్రీలలో ధనియాల పౌడర్ వేసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా పౌడర్ అంతా వేసిన తర్వాత ఇంకా ఒకసారి ముక్కలకి అంతా కూడా పట్టేలాగా అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా కర్రీ అంతా అయిపోయినట్టేనండి. మనకి గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా అయితే కుక్ చేసుకోవాలి, లేదు ఫ్రైగా కావాలని అనుకుంటే ఫ్రైగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ స్టేజ్లో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకుంటున్నానండి. సో నేనైతే కొంచెం ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని అయితే మూత పెట్టేసుకొని నేను ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకుంటాను, ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు. ఇంకా ఆలోపే మా పాపకి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి తనకి ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఒక హాఫ్ చిన్న పీస్ సొరకాయ, చిన్న పీస్ క్యారెట్, చిన్న పీస్ ఆలు అయితే తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ అయితే యాడ్ చేశాను అనమాట. సో తనకి ఇంకా కుక్కర్లోనే చేస్తున్నానండి. నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, ఎలాంటి ఆయిల్ అయితే యూస్ చేయట్లేదు అనమాట తనకి. సో జస్ట్ అన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా కుక్ చేసుకొని ఎండింగ్లో అయితే పప్పు గుత్తితో మెతిపేటప్పుడు నేను తనకి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ రైస్లో కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కుక్ అయ్యేలాగా అయితే వాటర్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి. ఇంకా సొరకాయ క్యారెట్, మన క్యారెట్ ఆలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి నేను కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే జీరా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని మనం 4 to 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకుంటే మనకి ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. పాపకి పక్కనే స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను. ఇక్కడ మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సో చెప్పాను కదా, నేను ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కుక్ చేసుకుంటానని చెప్పేసి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే నేను కుక్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందనమాట కర్రీ, అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఎప్పుడు తినే చికెన్ కర్రీ కన్నా ఇలా లీఫీవి యాడ్ చేసుకొని కొత్తగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు ఈ ప్రాసెస్ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇందులో ఇలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకే కాకుండా మనం ఇంకా డిఫరెంట్గా మెంతి కూర, గోంగూర ఇలా కూడా యాడ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా రైస్ కూడా చక్కగా రెడీ అయితే ఉందండి మా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే. ఇక్కడైతే కర్రీలోకి వేసిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది నాకైతే కంపల్సరీ 1 month or 1.5 month అయితే వస్తుందన్నమాట. సో ఇలా ఒకేసారి అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి నేను టూటీ ఫ్రూటీస్ ఉంటుంది కదండి, సో ఆ బాక్సెస్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఆ డబ్బాలు. ఇంకా దాంట్లో ఇలా వెల్లుల్లి అండ్ ఇంకా డిఫరెంట్గా అయితే ఏదో ఒకటి అయితే స్టోర్ చేసుకుంటానమాట. ఈరోజు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా నాకు 1 monthకి సరిపడా అయితే రెడీ అయిపోయింది పేస్ట్. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాపకి ఫుడ్ కూడా అయిపోయిందండి. సో కొంచెం వాటర్ అనేవి ఎక్కువ అనిపించాయి అనమాట. అయితే నేను కొంచెం పక్కకు అయితే తీసేసి ఇలా పప్పు గుత్తితో మెత్తగా అయితే మెత్తిపేసుకున్నానండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసాను. సో పాప కూడా కొంచెం హెల్తీగా అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అలా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకొక జ్యూస్ అయితే తీసుకోబోతున్నాము. జ్యూస్ ప్లేస్లో మీరు ఏమైనా స్నాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒక చూస్ చేసుకోవచ్చు. ఆరెల్స్ బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మంచిగా వాటర్ మిలన్ అయితే చాలా స్వీట్ ఉందండి. ఇదివరకు నేను ఎప్పుడైనా తెచ్చినప్పుడు కొంచెం చప్పగా ఉండేదన్నమాట. అయితే ఒక ట్రిక్ అయితే చూశానండి నేను. మనకి పుచ్చకాయ మీద వైట్ కలర్గా ఉంటుంది కదా, సో లైట్ ఇప్పుడు డార్క్ గ్రీన్ అండ్ అలాగే కొంచెం లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా, సో అలా ఉంటే చాలా స్వీట్గా ఉంటుందని చెప్పేసి అయితే అన్నారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాను. నిజంగా చాలా స్వీట్గా ఉందండి. ఇది టిప్ కరెక్ట్ అయి ఉంటే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నాకైతే ఇది వర్కౌట్ అయితే అయ్యింది.
ఇంకా ఇలా అయితే నేను స్పూన్తో అయితే తీసేసానండి డైరెక్ట్గా, పీసెస్ అయితే ఏం కట్ చేయలేదనమాట. సో ఇలా అయితే తీసేసుకొని ఇంకా దాంట్లో నేను ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే వాటర్ మిలన్ అంటేనే మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వాటర్ అయితే యాడ్ చేయలేదనమాట. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా జ్యూస్ని అయితే నేను ఇలా ఫిల్టర్ అయితే చేసుకుంటున్నానండి. సో పిప్పిని సపరేట్గా చేసేసి దాని నుంచి వాటర్ని కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను. సో వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల కూడా మనం చాలా హైడ్రేట్గా ఉంటామండి, అండ్ మన బాడీలో హీట్ అనేది ఉండదన్నమాట. సో కొంచెం బాడీ అనేది కూల్గా అయితే ఉంటుంది. సో వాటర్ మిలన్ కూడా మనం అతిగా తీసుకోవద్దండి, వీక్లీ 1 or 2 అయితే తీసుకోవాలి, వీక్లీ 3-4 టైమ్స్ అయితే తీసుకోవద్దు. ఇది కూడా ఒక సజెషన్ అనమాట. ఇంకా ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తమ్ముడైతే ఉన్నాడనమాట. ఇంకా తమ్ముడికి, నాకు, మా హస్బెండ్కి అయితే గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నిజంగా నాకు ఈ గ్లాసెస్ అయితే చాలా బాగా హెల్ప్ అయినాయండి. అసలుకి ఏ జ్యూస్ చేసినా కానీ మేము ఇంకా దీంట్లోనే సర్వ్ చేసుకొని అయితే తాగుతున్నాము. అయితే కొంచెం తక్కువ అయితే అయ్యాయండి. అయితే నేను బ్యాలెన్స్ చేసేసి దీంట్లోకి నేను ఇప్పుడు ఇంకొకటి అయితే యాడ్ చేయబోతున్నాను. అవే అండి చియా సీడ్స్ అనమాట. నా దగ్గర సోక్ చేసిన చియా సీడ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా అవైతే యాడ్ చేయబోతున్నాను. ఇంకా చియా సీడ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు గ్లాస్ చక్కగా అయితే సరిపోయిందండి అన్నీ కూడా. సో అవి వేయగానే ఇంకా కొంచెం పైకి అయితే వచ్చి గ్లాస్ నిండా అయితే వచ్చేసింది. సో 3 గ్లాసెస్లో కూడా ఒక్కొక్క ఇలా ఈ గెరిట్తో అయితే వేసేసుకున్నాను. తర్వాత దీనికి పైన నేను గార్నిష్గా అయితే వాటర్ మిలన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అయితే మేము ఈవినింగ్ అయితే స్నాక్ ప్లేస్లో ఈ డ్రింక్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే షేర్ చేసుకున్నానండి. సో తర్వాత మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే తర్వాత నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. సో నైట్ వచ్చేసి మేము జొన్న రొట్టెతో అయితే చికెన్ కాంబినేషన్ అయితే తిన్నామండి. సో బయటకు వెళ్ళినప్పుడు నాకు జొన్న రొట్టెలు వేడివేడిగా కనిపించాయన్నమాట. ఇంకా అవి తెచ్చేసుకొని మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. సో అదైతే నేను క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను షూట్ చేయలేదు కాబట్టి. ఇంకా హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ హెల్దీ డే వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.